జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువై ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో దాత చోడవరపు రంగాజ్యోతి దంపతులకు అపూర్వ సత్కారం జరిపారు. ఆలయ చైర్మన్ బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ప్రధాన సింహద్వారానికి స్టీల్ రైలింగ్ గేట్ ఇచ్చి భక్తులందరూ రోజంతా అమ్మవారి దర్శనాలు చేసుకునేందుకు వెసులుబాటును కల్పించారని కొనియాడారు. అదేవిధంగా అమ్మవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించిన స్టాండును సైతం ఈ దంపతులు అందించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో అమ్మవారి సేవా కార్యక్రమాలతో మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు రంగా దంపతులను అభినందించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో అనేక విశేష కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా అనేక మంది దాతలు సహకరించడం, దాతల సహకారంతో అమ్మవారికి విశేష కార్యక్రమాలు అనేకం చేయడం అనేది జరుగుతూ వస్తుంది. దీనిలో భాగంగానే ప్రధాన సింహద్వారానికి స్టీల్ గేట్, అంటే అమ్మవారి ఆలయాన్ని ప్రధాన ఆలయంలో తలుపులు మూసినప్పటికీ స్టీల్ గేట్లోంచి అమ్మవారి దర్శనం జరుగుతుందనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయాలని మురళీకృష్ణ గారు సంకల్పించగానే రంగా గారు, జ్యోతి దంపతులు వారిద్దరూ కూడా పెద్ద మనసుతో ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించినటువంటి దీపాలు పెట్టుకునేందుకు అవసరమైనటువంటి స్టాండ్ అమ్మవారి అనుగ్రహంతో వారి ఆధ్వర్యంలోనే అనేక సేవా కార్యక్రమాలు ఇలా చెబుతూ వెళితే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలోనూ రంగా గారి దంపతులు చేసేటువంటి విశేష సేవా కార్యక్రమాలు అనిర్వచనీయం, అద్భుతం. మరి ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకుంటూ వారు చేస్తున్నటువంటి వృత్తిలో దినదిన ప్రవర్ధమానం చెంది అమ్మవారి అనుగ్రహంతో మంచి ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా వారు, వారి కుటుంబం అంతా కూడా మంచి స్థానాన్ని పొందాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సర్వేజన సుఖం.